యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. ప్రిలిమ్స్ పేపర్ చాలా టఫ్ గా ఉందని చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికి కూడా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రిలిమ్స్ రిజల్ట్స్ లో మనం చూస్తే గనక 13,343 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు. 2026 మెయిన్స్ పరీక్ష 21 ఆగస్ట్ అంటే ఈ ఆగస్ట్ 21 నుంచి స్టార్ట్ అవబోతోంది. కేవలం మనకి 2 నెలల టైం ఉంది కాబట్టి ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి వెళ్తున్నారో ఇమీడియట్ గా తక్షణమే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, టెస్టులు స్టార్ట్ చేయాలన్నమాట. మనం చూస్తే కనుక 2026 ప్రిలిమ్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు 8,19,372 మంది ఉన్నారు. అయితే యాక్చువల్గా పరీక్షకి హాజరైన వాళ్ళు, పరీక్షకి అపేర్ అయిన వాళ్ళు 5,49,000 మంది ఉన్నారనమాట. మనందరికి తెలుసు ఈ సంవత్సరం ప్రిలిమ్స్ పరీక్ష అనేది మే 24వ తారీఖున జరిగింది. ఈ పరీక్షకి 5,49,000 మంది హాజరైతే మెయిన్స్ కి 13,343 మంది క్వాలిఫై అయ్యారు. ఈ సంవత్సరం అంటే యూపీఎస్సీ 2026 సంవత్సరంలో మొత్తం వేకెన్సీస్ ఇప్పటి వరకు యూపీఎస్సీ డిక్లేర్ చేసిన వేకెన్సీస్ 1016 ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం పోస్టుల సంఖ్య చూసుకుంటే 1016 పోస్టులకి 13,343 మందిని మెయిన్స్ క్వాలిఫై చేశారు. అంటే ఏంటి 1:13 తీసుకున్నట్టు అనమాట. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 1:2 కానీ 2.5 కానీ తీసుకుంటారు. ఫైనల్ గా సెలక్షన్కి వచ్చినప్పుడు మనం చూస్తే 1016 మందిని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇది యూపీఎస్సీ ప్యాటర్న్. మనందరికి తెలుసు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్ లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ కి 8-9 లక్షల మంది అప్లై చేస్తే 5-6 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. మెయిన్స్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దానిలో 1:12 నుంచి 1:13 తీసుకుంటారు. ఇంటర్వ్యూకి 1:2 నుంచి 2.5 తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1016 పోస్టులు ఉంటే దాదాపు 2,500 మంది ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే పర్సనాలిటీ టెస్ట్కి పిలుస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వడపోసి అక్కడి నుంచి ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు. దీనిలో కేటగిరీస్ ఉంటాయి. ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంటుంది. తర్వాత ఓబీసీ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీ, తర్వాత ఫిజికలీ ఛాలెంజ్ ఇలా కేటగిరీస్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మన పోస్టింగ్స్ వస్తాయి. ఇది యూపీఎస్సీ సెలక్షన్ తీరు.